నమ శివాయ నమ శివాయ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని లేవడం. ఎందుకు చదువు రాదండి? బోర్డు చదువు వస్తుంది. అసలు తెల్లారగట్ట చదివిన చదువు విద్యార్థులందరూ గుర్తుపెట్టుకున్న దయచేసి. తెల్లారగట్ట లేవగానే మొహం గడుక్కుని హాల్లో కూర్చొని చదివిన చదువు ఏకాంతంగా ఎక్కడైనా పర్వాలేదు, హాలు కాకపోతే ఇంకో చోట కూర్చుని చదివే చదువు, అలాగే పడుకునే ముందు చదివిన చదువు, ఈ రెండు బాగా గుర్తుంటాయి. జ్ఞాపక శక్తి పెరగాలంటే అది కారణం. ఎందుకంటే ఇవాళ పత్రికలో కూడా వచ్చింది, మీరు చూసుకోండి. నిద్రపోయినప్పుడు మన మెదడులో ఉండే కొన్ని నరాలు మనకు అంతకుముందు చదువుకున్న విషయాలని విన్న విషయాలని జాగ్రత్తగా దాన్ని సమీకరణం చేసి సమన్వయం చేసి నిక్షిప్తం చేస్తాయి. అందుకని ఏదైనా ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలంటే పడుకునే ముందు చదవాలి, మళ్ళీ లేచిన వెంటనే చదవాలి. ఈ పడుకునే ముందు చదివిన విషయాలు మెదడులో ఉండిపోతాయి, రిటైన్ అవ్వడం అంటారు ఇంగ్లీషులో, దాన్ని రిటైన్ చేస్తుంది. అది పొద్దున లేవగానే నీకు గుర్తొచ్చాయంటే అమ్మయ్య నీ జ్ఞాపక శక్తి బాగున్నట్టు. ఒక్కసారి మళ్ళీ పునశ్చరణ చేసేసుకుని నీ పనులు నువ్వు చేసుకోవచ్చు. పరీక్షల ముందు చేయాల్సిన పని ఇది. ఆ సంక్షిప్తం ముఖ్యమైనవేవో అనుకున్నవి పడుకునే ముందు చదువుకుని మళ్ళీ లేచాక ఒకసారి చదువుకుంటే హాయిగా ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అదే శ్వాన నిద్రస్థ దైవచ అన్నాడు. కుక్కలాగా పడుకో అంటే తొందరగా లేవడానికి వీలుగా పడుకో, బద్దకించి పడుకోవడం, ముసిగెట్టేసేయడం శుభ్రంగాను